కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, వేసవి సెలవులు వస్తున్నాయనగానే పిల్లలందరికీ అసలు నిజంగా మామూలు ఆనందం ఉండదు. పట్టలేం అసలు వాళ్ళ ఆనందాన్ని. ఆనందం ఎక్కువైపోయి వాళ్ళు చేసే అల్లరి ఉంటుంది, చాలా వికృతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఈ అల్లరి కాస్త శృతి మించి కొన్ని ప్రమాదాలకు కూడా దారి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. దీని దృష్ట్యా తల్లిదండ్రులు అందరూ కూడా అమ్మో వేసవి సెలవులు వచ్చేస్తున్నాయా, ఈ పిల్లోని ఎలా పట్టాలో ఏమో, వీడు అల్లరి ఇంకా తట్టుకోలేము, ఇలా భయపడుతూ ఉంటారు. నిజంగా ఈ పిల్లలు ఇలా హైపర్ యాక్టివ్ ఉండే పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో, ప్రత్యేకించి సమ్మర్ క్యాంప్స్ అని ఉంటాయి, అంటే అందరూ పంపించలేరు. అంటే కొంతమంది డబ్బుల పరంగా ఆలోచించవచ్చు, కొంతమంది వద్దులే అనుకోవచ్చు, రకరకాలుగా ఉంటుండొచ్చు. అలాంటి వారు ఇంట్లోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ఇది నిజంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సమస్య ఎక్కువైపోయింది. అందులోనూ ఇప్పుడు ఎప్పుడైతే అమ్మలు కూడా వర్కింగ్ ఉమెన్ అయిపోయారో, అదృష్టంగా వీళ్ళు టీచర్స్ అయితే వేరే విషయం, వాళ్ళకు కూడా ఏదో కొంచెం వెకేషన్. గవర్నమెంట్ అయితే పర్వాలేదేమో, కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే మరి వాళ్ళకు కూడా మళ్ళీ కంటిన్యూషన్ సమ్మర్లో ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో అయితే సరే ఏదో ఒక టైం లిమిటేషన్ ఉంటుంది, పర్వాలేదు, ఏదో ఒకటి ఎంగేజ్ చేయించవచ్చు వీళ్ళని అని అనుకోవచ్చు. అసలు మెయిన్గా సమ్మర్ ఎండలకి వాళ్ళు రిలాక్సేషన్ కోసం సమ్మర్, అంటే ఇంత ఎండాకాలం బయటికి వెళ్ళకూడదని. అందులోనూ ప్రతి సంవత్సరం మనకి మార్చి బిగినింగ్లోనే ఒక వార్నింగ్ వచ్చేస్తుంది, చూసారో లేదో, ఫిబ్రవరి నుంచి మొదలు పెడతారు. ఈ ఎండాకాలం ఎక్కువ ఎండలు మండిపోవచ్చు, రికార్డ్ స్థాయి మించవచ్చు, ఆరోగ్యాల జాగ్రత్త, కళ్ళు తిరిగి పడిపోతారు అంటే ముందే మనకి ఒక భయం క్రియేషన్. ఆ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరే బాగున్నారు, ఎందుకంటే ఎక్కువ బయట తిరగరు కాబట్టి. ఈ మధ్యస్థంగా వయసులో ఉన్న వాళ్ళే అడ్డగోలుగా ఎండలో తిరిగి తిప్పలని మధ్యస్థం వాళ్ళకే సిక్ అయిపోతున్నారు నిజంగా చెప్పాలంటే. అయితే ఒకటి ఈ సమ్మర్లో మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, పిల్లలు అతిగా చల్లటి నీళ్లు, చల్లటి పానీయాలు తాగకుండా చూసుకోవటం ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే. రెండో విషయం ఏంటంటే, ఎండాకాలం పిల్లల్లో ఇప్పుడు మొత్తం సంవత్సరం అంతా వాళ్ళు హోంవర్క్లు, ఎగ్జామ్స్, ఈ టెన్షన్లో ఉండిపోతారు కదా. రిపీటెడ్ వర్క్స్, అసైన్మెంట్స్ అని, ప్రాక్టికల్స్ అని, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అంటే ఒక ఇష్టం ఉంటుంది పిల్లలకి. సో ఆ ఇష్టాన్ని ఈ సమ్మర్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవడం అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి యోగా నేర్చుకోవాలని ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక పర్టికులర్ గేమ్ నేర్చుకోవాలని ఉండొచ్చు, లేదా సంగీతము, డ్యాన్స్, ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలకి అంటూ, డ్రాయింగ్. ఇప్పుడు ఇలాంటివన్నీ ఈ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. కండక్ట్ చేసే వాళ్ళు కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా చేస్తారు. సో దాంతో ఏమవుతుందంటే, ఇది ఒక పర్టికులర్ వర్క్, అంటే అల్లరి కాదు. అల్లరి ఓకే, నేనైతే చెప్తాను, పిల్లలు అల్లరి చేయడం అనేది వాళ్ళ జన్మ హక్కు. అందులో వాళ్ళని మనము అయితే దాన్ని ఒక హద్దు మారి ప్రాణాల మీద తెచ్చుకోనంత వరకు మనం జాగ్రత్తగా చూడాలి. అల్లరి చేసే పిల్లల తల్లిదండ్రులేమో, వీడు అల్లరి చేస్తున్నాడు, వీడిని ఆపలేకపోతున్నాము, మేము పట్టుకోలేకపోతున్నాం అంటారు. అల్లరి చేయకుండా ముద్దుపప్పులా ఉండే పిల్లల తల్లిదండ్రులేమో, మావాడు ఎప్పుడు మూడీగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, డల్గా ఉంటున్నారని ఇలా బాధపడతారు. రెండు ఎక్స్ట్రీమ్లు ఏం చేస్తాం. కాకపోతే అల్లరి చెయ్యాలి. ఇంకొకటి గమనించుకోలేదు, ఎక్కువ అల్లరి చేస్తున్నారు పిల్లలు అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని అర్థం. ఆ అల్లరిని ఎలా డైవర్ట్ చేయాలి అన్నది ఆలోచించాలి. నేను చెప్పాను కదా, ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అంటే మనుషులకు కొంచెం ఓర్పు, సహనం ఉండాలి. సమస్య గురించి వీడల్లరి చేస్తున్నాడు అంటే ఆ అల్లరిని డైవర్ట్ చేయండి. ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలకి మెయిన్గా బాధ్యతలు నేర్పించవచ్చు. ఇల్లు నీట్గా పెట్టినా అంటే డేంజర్ వర్క్కి వెళ్ళనంత వరకు నీ గది నీట్గా పెట్టుకో, నీ బుక్స్ నీట్గా పెట్టుకో, అయిపోయి నోట్బుక్స్ అన్నీ పేపర్లు మాత్రం చించి జాగ్రత్తగా వాటిని పిన్ చేసి కుట్టుకో, వాటిని ఎలా చేయాలి అనేది దగ్గరుండి చేయించాలి. అఫ్కోర్స్ ఒకప్పుడు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నాయనమ్మ, అమ్మమ్మ, తాతగారులు, మేనమామలు, పిన్నులు, ఎవరో ఒకళ్ళు మేనత్తలు ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి పెద్ద భయం లేదు, ఏదో ఒకటి ఎంగేజ్ అయిపోయేవాళ్ళు. అండ్ ఇంకొకటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, సెలవులు వస్తే ఇంకా సొంత ఊరికి వెళ్ళటం, అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్. అయితే నేను అనేది ఎంజాయ్మెంట్ ఎక్కడైనా చేయొచ్చు, అల్లరి ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఆనందంగా హ్యాపీగా సమ్మర్ గడపచ్చు. అందులోని సమ్మర్ అంటేనే ముందు ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేది పిల్లలు మామిడి పళ్ళు, తాటి ముంజలు.
వాస్తవం కదా. సో ఈ రెండు న్యాచురల్గా లభించే రెండు ప్రకృతి సహజంగా వచ్చిన పళ్ళు, వీటిని ఎంజాయ్ చేయమనండి. ఓకే ఇవి ఈ టైంలో తినాలి, ఇలా వీటిని ఇలా స్టోర్ చేసుకుని తినచ్చు, ఇవి ఈ టైంలోనే వస్తాయి అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళు ఉండాలి. అదే సమ్మర్ వస్తుందంటే ముందు మనం దేనికోసం వెయిట్ చేస్తాము, మామిడి పళ్ళు కొత్త పచ్చళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగే తాటి ముంజలు, ఆ సీజనల్గా దొరికే పళ్ళన్నీ ఉంటాయి కదా, అవి హాయిగా ఆరోగ్యంగా కూర్చుని తినచ్చు. హాయిగా ఆడుకోవడానికి సాయంత్రం పూట వెళ్ళి ఆడుకొని వచ్చేలాగా సేఫ్ సైడ్లో ముందు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ బయట గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి ఆడుకుంటారు అన్నది ఒక పెద్ద డేంజర్. రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకునే పరిస్థితి కాదు కదా. కాదు. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించాలి. అండ్ వాళ్ళకి ఏంటి ఇష్టం, కొంతమంది డ్రాయింగ్ బాగా వేస్తారు, కొంతమంది పెయింటింగ్ బాగా వేస్తారు, కొంతమంది షేడింగ్ బాగా చేస్తారు. ఈ మధ్య ఒక వర్క్ చాలా బ్యూటిఫుల్, అసలు ఏ కలర్ ఉండదు, ఓన్లీ పెన్సిల్ షేడింగ్. వాళ్ళ ఆ పని చేసే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎంత మైండ్ 100% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అర్జునుడు చెట్టు మీద బాణం వేసేటప్పుడు ఒక పక్షి కన్ను చూసినంత కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప చేయలేరు వాళ్ళు కదా. సో అంత కాన్సన్ట్రేషన్ పిల్లల్లో ఉంటుంది, నో డౌట్. వాళ్ళకి నచ్చిన పని చేసేటప్పుడు నేను ఒక అబ్బాయిని చూశాను ఒకసారి, వాళ్ళు మా ఇంట్లో ఒక బర్త్డే పార్టీకి వచ్చారు పిల్లలందరూ. అదేదో ఒక సాంగ్ ప్లే చేయడం కోసం, అప్పుడు క్యాసెట్స్ అనమాట, ఒక క్యాసెట్ ఊడిపోయింది. వెంటనే అయ్యో క్యాసెట్ ఊడిపోయింది, వేరే క్యాసెట్ ప్లే చేద్దాంలే అన్నట్టుగా మేము డిసైడ్ అయిపోయాం. అబ్బాయి ఊరుకోలేదు. ఆఫ్టర్ ఆల్ 8th 9th చదువుతాడు, చిన్నపిల్లాడే. అది తీసి దాన్ని ఎక్కడ నలిగిపోయిందో అని దాన్ని నీట్గా చుట్టాడు, కట్ చేస్తున్నాడు, పెడుతున్నాడు. మేము మధ్యలో తిను అంటున్నాం, ఏదో ఉంది పేరు మర్చిపోయాను, అది నువ్వు తిను తర్వాత చేసుకోవచ్చులే అంటే వాడికి అసలు మేము చెప్పేది వినపడట్లా. వాడి పనిలో వాడే ఉన్నాడు. అది మొత్తం సెట్ చేసే వరకు వాడు అలాగా ఊరిపి పీల్చుకున్నాడు అనమాట. నాకు అప్పుడు అనిపించింది ఎంత కాన్సన్ట్రేషన్ కదా పిల్లల్లో, అంటే వాళ్ళకు ఎంత బ్యూటిఫుల్గా చేశాడు ఆ పనిని. మళ్ళీ సెట్ చేస్తే క్యాసెట్ ఎక్కడ నలిగినట్టు కానీ అది చుట్టుకుపోయింది అన్నాక అసలు లేనేలేదు. ఎంత హ్యాపీగా చక్కగా మ్యూజిక్ ప్లే అయింది. ఇది పిల్లల్లో ఉండేటువంటి ఒక నిగూఢంగా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ టాలెంట్ కదా అది. ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఓకే వాళ్ళు ముందు సపోజ్ మధ్యలో అడుగుతారు, నేను డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ అవుతాను లేదా నాకు పెయింటింగ్ చేస్తానంటే, సమ్మర్ ఉంది కదా నాన్న అప్పుడు నేర్చుకో అని చెప్పొచ్చు కదా వాళ్ళకి. అలాగే వర్కింగ్ ఉమెన్ పర్టికులర్గా పిల్లలు బయటికి వెళ్ళకుండా, అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళాలి. తలుపు తాళం వేసుకో అని చెప్పాలి, కానీ తాళం ఎందుకు వేసుకోవాలో కూడా చెప్పాలి. అందులో సమ్మర్ అనేసరికి ఏమవుతుంది, కొన్ని బిల్డింగ్స్లో ఎక్కువ మంది ఊరెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కదా. సో తాళం ఎందుకు వేసుకోవాలో చెప్పు. తాళం వేసుకోవాలి, నేను ఇక్కడే కూర్చున్నాను కదా అన్న ధ్యాసలో వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు మీకు అబ్రహాం లింకన్ ఒక ఉత్తరం రాస్తాడు స్కూల్లో టీచర్కి, మా అబ్బాయికి ఎప్పుడు విన్నింగ్ గురించే చెప్పొద్దు, ఓటమి గురించి కూడా చెప్పండి అని. అందరూ మంచి వాళ్ళే ఉంటారు, మంచి వాళ్ళే రోల్ మోడల్స్ కాదు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారన్న సంగతి వాడికి తెలియాలి. రోడ్లో నడిచేటప్పుడు ఎప్పుడు హైవేనే ఉండదు కదా, గతుకుల రోడ్డు కూడా వస్తుంది, అక్కడ నడవాలన్న ధ్యాస కూడా ఉండాలి. అది చాలా అంటే ఒక తండ్రిగా ఒక పిల్లవాడి జాగ్రత్తలు టీచర్కి చెప్పేటప్పుడు, మా అబ్బాయికి సక్సెస్ స్టోరీస్ అంటారు చూడు ఎప్పుడు కూడా, అంటే వాళ్ళు ఏదో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వాళ్ళు, లేదా హైలీ సక్సెస్ అయిన వాళ్ళు కాదు, ఫెయిల్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్పాలి. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు సంగతి వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు మనం చేసిన పని ఏదైనా నష్టపోయాము, ఎందుకు నష్టపోయాం కంటే ఎందుకు నష్టపోయాం అనే సంగతి పిల్లలకు తెలియాలి. ఎక్కడ డ్యామేజ్ అయిందన్న సంగతి వాళ్ళకి తెలియాలి. సో ముందు తలుపు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, అలాగే గ్యాస్ స్టవ్ మీద వీళ్ళు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల చేత ఏ పని చేయించకూడదు. ఎప్పుడు వాళ్ళ మైండ్ కోతిలాగా బిహేవ్ చేస్తుందో వాళ్ళకే తెలియదు. సో దట్ ఈస్ డెడ్లీ డేంజరస్. అది మాత్రం చెప్పకండి. ఒక మెచ్యూరిటీ వచ్చి ఒక ఏజ్ పిల్లలు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ కూడా చాకులతో పనిచేసే పనులు చెప్పద్దు. ఇది కూడా చాలా రిస్క్ పని. సో వాళ్ళకి నచ్చిన పనులు, అంటే ఇవన్నీ పెయింటింగ్ చేసుకో, ఆ పాత కాగితాలన్నీ కట్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్ ఇవి చేయొచ్చు కదా. అవన్నీ మీకు ఇమీడియట్లీగా యూట్యూబ్లో కొడితే బోల్డ్ అని వస్తాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తుంది కదా. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ హౌ కెన్ యూ డూ అండ్ డెకరేట్ ద హౌస్. అది 2 months పారే మళ్ళీ చేసుకో. ఎవరెవర్ ఇది కంటిన్యూషన్. ఒకసారి చేసిన దానికన్నా ఇంకోసారి వాడు మెరుగుపడతాడు కదా వర్క్లో. ఇలాంటి పని చేయండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పని పిల్లలకి, నిజంగా నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి తెగిపోయిన గుండీలు కుట్టుకోవడం నేర్పించండి దగ్గరుండి. ఇది అసలు ఈ మధ్య కాలంలో లేదు తెలుసా. లేదు,
పిల్లలకి బటన్స్ పెట్టుకోవడమే వచ్చు, అంటే జిప్పులు వచ్చాయి కాబట్టి, కానీ ఊడిపోయిన జిప్పుని సరి చేసుకోవడం కూడా రావాలి కదా. అవునవును. ఇప్పుడు బట్టలకి జిప్పులు వచ్చేసాయి, అమ్మాయిల బట్టలకైనా అబ్బాయిల బట్టలకైనా. బటన్స్ అక్కడ బటన్ కూడా కుట్టుకోవడం తెలియాలి వాళ్ళకి. అంటే ప్రతి సిచ్యువేషన్ ని వాళ్ళు హ్యాండిల్ Yes, of course. చేసుకోగలిగేలా మనం అది చాలా ఇంపార్టెంట్. బటన్ కుట్టుకోవడం నేర్చుకోవాలి కదా. అవును. పిన్ పెట్టుకోవడం కాదు, సేఫ్టీ పిన్ ఎవరు అడుక్కుంటారు, ఎప్పుడు అస్తమానం దొరకదు కదా. అంతే. బట్ అదేంటంటే సెన్స్, మన బట్టలు మన జాగ్రత్త అన్న ఒక థాట్ కదా. అంతే. నేనైతే ఇది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను పిల్లలకి. జాగ్రత్తగా ఊడిపోయిన బట్టన్ని ఎలా కుట్టుకోవాలి, లేదా బట్టలు అక్కడక్కడ చిన్న చిన్న కుట్లు ఊడిపోతాయి, దాన్ని ఇమ్మీడియట్లీ స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు కదా. అది ఇమ్మీడియట్లీ వాళ్ళు కుట్టుకుంటే ఆ ప్రాబ్లం రాదు, బట్టలు చిరిగిపోయే అవకాశం ఉండదు కదా. ఉండదు. సో ఇలాంటివన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి నేర్పించాలి. అందులోని అలాంటివన్నీ సమ్మర్లో కూర్చోబెట్టి 4-5 డ్రెస్సులకి వాళ్ళకి బటన్స్ కుట్టించడం నేర్పించాలి. లేదా ఒక చిన్న పాత క్లాత్ ఇచ్చి పెయింటింగ్ చేసేవారండి, దాని మీద వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి చేస్తారు. బ్రష్ పెయింట్ హ్యాపీగా ఫ్యాబ్రిక్ పెయింట్ కొనిస్తే అయిపోతుంది కదా. ఇంకా చిన్న పిల్లలు అయితే క్రయాన్స్, కలర్ పెన్సిల్స్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, ఇల్లంతా చెత్త అవుతుంది, చెత్త చేసి క్లీన్ చేయడం కూడా నేర్పించండి. ఎంత అంటే వాళ్ళకి ఇష్టమైన పని ద సేమ్ టైం బాధ్యత రెండు వచ్చేస్తాయి కదా. అలాగే ఫుడ్ విషయంలో వస్తే మాత్రం చల్లటి పానీయాలు వెంట ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, ఎండలో నుంచి హాయిగా వాళ్ళు చిల్డ్ సోడా తాగుతున్నారు పిల్లలు. వాళ్ళిద్దరికీ కూడా మహా అయితే మ్యాక్సిమం 12 ఏళ్ళు కూడా ఉండవు. ఒక అబ్బాయి 12 ఏళ్ళు, ఇంకో అబ్బాయి చిన్నపిల్లాడు. ఎంత చల్లగా తాగుతుంది, నా గొంతు నొప్పి వచ్చింది వాళ్ళు తాగుతుంటే. అసలు పక్కనే వాళ్ళ నాన్న నుండి ఎలా తాగిస్తున్నా నాకు అర్థం కాదు. అంత ఆరోగ్యమా? వెంటనే పిల్లలు చూడు ఆడుకొని వచ్చేసి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్ తీసుకుని గ్లాసులు వేసుకుని నీళ్ళు తాగిస్తారు. ఎండాకాలం కుండల నీళ్ళు అంత సేఫ్ ఇంకోటి కాదు కదా. అవును అవును. అసలు ఎంత రిస్క్ అయిపోతుంది, అందులో చేంజ్ అయిపోతుంది క్లైమేట్. సమ్మర్ అయిపోయి స్కూల్కి వెళ్ళే టైంలో భయంకరంగా సిక్ అయిపోతారు పిల్లలు. ఒక లెవెల్కి చల్లగా తాగటం వరకు ఓకే, అవును, అంతే తప్ప ఇంట్లోనే చేయండి ఏదైనా వీలైనంత వరకు. నీళ్ళే దొరకకుండా ట్యాంకులు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే, చాలా సిటీస్లో వాటర్ ప్రాబ్లం ఉంటే, మీకు షాపుల్లో ఐసు గడ్డలు ఎంత మంచి నీళ్ళతో వస్తున్నాయి, ఎందుకు ఆలోచించరు పేరెంట్స్? అది ఎంత ఆరోగ్యం పిల్లలకి అన్న కూడా ఆలోచించుకోవాలి కదా. అవును. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే సమ్మర్లో పిల్లలు చాలా రిస్క్లో పడిపోతారు. అలాగే ఊరెళ్ళారనుకో, ఆ ఊరెళ్ళిన ప్లేసుల్లో వెళ్ళిన ఊళ్ళో మనం ఎంత మర్యాదగా, గౌరవంగా, పొందికగా, పద్ధతిగా నడుచుకోవాలనేది కూడా చెప్పాలి. మేము సమ్మర్లో 2 నెలలు లేదా ఒక నెల రోజులు ఊరికి వచ్చాం కాబట్టి మా ఇష్టం అన్న దృష్టిలో ఉండకూడదు. మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళాం, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదు అన్న థాట్ కూడా ఉండాలి. లెట్ ఇట్ బి అమ్మమ్మ వాళ్ళ ఇల్లే, నో ప్రాబ్లం, బట్ ఆ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి తప్పకుండా. అంటే డిసిప్లిన్ అనేది ఆఫ్ కోర్స్ ఇది ఉండాలి కదా. అవును. కానీ చాలా మంది పిల్లలు అంటారు కదా, మా స్కూల్ ఉన్నప్పుడు ఇవే కండిషన్లు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఇవే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా ఇవేనా అని చెప్పి. పిల్లలే కాదు, ఎవరు కూడా ఎప్పుడు ఒక కండిషన్లోనే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు సమ్మరే కదా నా ఇష్టం వచ్చిన రోడ్డు మీద నడిస్తే మిగిలిన బళ్ళ సంగతి ఏంటి? అవును, సమ్మరే కదా అని. ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయిందని ఎలా పడితే అలా పోతారా? లేదు. అంటే వర్కింగ్ అవర్స్లో మాత్రమే కండిషనల్గా ఉండి వర్కింగ్ అవర్స్ అయ్యాక విచ్చలవిడితనం రాకూడదు కదా. అవును, అది స్కూల్ అవని, పిల్లలు అవని, ఎవరైనా అవని కదా. సో దే షుడ్ బి అండర్ కంట్రోల్. ప్రాథమిక హక్కు మనిషికి ప్రతి ఉంటుంది, ఒక లిమిట్ వరకే ఉంటుంది అది. అంటే అది ఒక సంస్థకు సంబంధించో, ఒక వృత్తికి సంబంధించో కాదు, మన వ్యక్తిగతమైన డిసిప్లిన్ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా ప్రతి మనిషికి డిసిప్లిన్. సూట్ వేసుకోవడం కాదు గొప్పతనం, ఎంత సూటబుల్గా మనిషి ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అమ్మా. మీరు వేసుకున్న బట్టలు కాదు, మాట్లాడే మాట, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనిషి హావభావాలు తెలుస్తాయి, వాడు ఎంత క్యారెక్టర్ లెస్ అన్నది కూడా. అవును అవును కదా. ఇది మాత్రం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తుంది. వాస్తవం అమ్మ మీరు చెప్పింది. నిజంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి. అప్పుడే నిజంగా పిల్లలు పాడైపోతుంటారు. చాలా మంది పిల్లలు ఈ సమ్మర్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకుండా ఉండటము, వెళ్ళము అని చెప్పి ఏడవటము, స్కూల్ అంటేనే భయపడటము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. పిచ్చి పిచ్చి ఆటలు, ఈ అల్లరి అంతా ఎక్కువైపోయి ఈ నెల 2 నెలలు కూడా అలా కాకుండా పద్ధతిగా ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఇంట్లో మనం చక్కగా కూర్చోబెట్టుకొని ఇలాంటివన్నీ చేపిస్తే వాళ్ళు ఇంకా మంచిగా డిసిప్లిన్గా ఉంటారు. మీరు అన్నట్టుగా ఇంకా కొన్ని కొత్త కొత్త పనులు నేర్చుకుంటారు, విషయాలు నేర్చుకుంటారు. అద్భుతం అమ్మ నిజంగా. అమ్మ మామూలుగా మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఎన్నెన్నో చెప్పారు. అందులో భాగంగా తీసుకుంటే చిరిగిన చొక్కానైనా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి. అంటే పుస్తకం అనేది మనకు ఒక పర్సన్ మనతో ఉండి ప్రాపర్గా గైడ్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఒక బుక్ మనతో ఉంటే కూడా అంతే బాగుంటుంది, మనం మంచి దారిలో వెళ్తాము
అని అర్థం చేసుకోవచ్చు దాని నుంచి మనం. కానీ ఇప్పుడున్న సమాజంలో పిల్లల విషయానికి వస్తే వాళ్ళ స్కూల్ బుక్స్ తప్పదు కాబట్టి అది మాత్రమే చదివి మిగతా ఏ పుస్తకాలు కూడా ముట్టట్లేదు. వాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా. ఒకప్పట్లో బుక్ చదవడమే ఎక్కువగా అలవాటు ఉండేది ప్రతి ఒక్కరికి కూడా. అంటే పెద్దవాళ్ళు అయితే దేవుడికి సంబంధించిన పుస్తకాలు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే ఏదో ఒక స్టోరీస్ ఏదో సంథింగ్ అలా బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరు బుక్ చదవాలనుకున్నా అది మొబైల్ ఫోన్లలో ఆడియో బుక్స్ లాగా పెట్టుకొని వినటము, ఇది బాగా ప్యాషన్ అయిపోయింది. నిజంగా ఎందుకని ఇలా అవుతుందంటారు? బుక్ రీడింగ్ని ఎందుకు మర్చిపోతున్నారంటారు ప్రతి ఒక్కరు కూడా? ఇది నిజంగానే చాలా చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది. నన్ను అడిగితే నేను చెప్తాను, బుక్ రీడింగ్ అనేది పిల్లలకి వర్స్ట్ కండిషన్. టెక్స్ట్ బుక్ కూడా ఎంత చదువుతున్నారు అనుకుంటావు? క్వశ్చన్ ఆన్సర్ తప్ప మొత్తం మ్యాటర్ చదవట్లేదు. అవును అవును, ఇది కూడా చాలా డేంజర్. పిల్లలు టెక్స్ట్ బుక్లో లెసన్ మొత్తం చదివితే ఏ కార్నర్లో క్వశ్చన్ చేయొచ్చు అన్న థాట్ పిల్లలకి వస్తుంది ఎప్పుడు కాన్సన్ట్రేషన్గా చదివితే. ఆ లెసన్ని కాన్సన్ట్రేషన్గా చదివినప్పుడు మొత్తం ఒకసారి మొత్తం టెక్స్ట్ బుక్లో ఒక పర్టికులర్ చాప్టర్ అయింది స్కూల్లో చెప్పారు, దాన్ని మొత్తం చదివిన తర్వాత ఒక సైడ్ హెడ్డింగ్ని మాత్రం చదివితే ఆ హెడ్డింగ్లో ఉన్న పారాగ్రాఫ్లో ఎంత మ్యాటర్ ఉందని వాడి పుస్తకం మూసేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సత్తా ఉంటుంది పిల్లలకి. ఎప్పుడు ఆ ముందు లెసన్ ఫుల్గా చదివినప్పుడు, తర్వాత విన్నప్పుడు చదివినప్పుడు, రెండు కూడా. ముందు చదువు చాలామంది స్కూల్స్లో యాక్చువల్గా ఇస్తే ముందు ఈ లెసన్ చదువుకురండి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారు. జనరల్గా ఏమవుతుంది, రిటర్న్ వర్క్ ఇస్తే తెలుస్తుంది అక్కడ ఎవిడెన్స్. అవును, వీడు చదివాను. రీడింగ్ హోంవర్క్ చూడండి, రీడింగ్ అని ఉంటుంది సబ్జెక్ట్స్ పక్కన. ఎవడు రీడింగ్ అక్కడ? ఎవరు మొహాలు ఎవరు కూడా రీడింగ్ చేసుకోవట్లేదు కదా అక్కడ. ఎవరు రీడింగ్ లేదా, రీడింగే కదా. ఏ పుస్తకాలు అట్ట పేజీలు టర్న్ చేసేస్తారు, అయిపోతుంది. ఎలాగో టీచర్ చెప్తుంది కదా రేపు పాఠం. ఇది అన్ని క్లాసుల వాళ్ళకి వచ్చేసింది దాదాపుగా. యాక్చువల్లీ ఒకప్పుడు పుస్తకాలు అంటే ఎంత క్రేజ్గా చదివేవాళ్ళంటే ఇప్పుడు ఎన్ని నవలలు. ఇప్పుడు ఒక రోజు గ్రంథాలయ వారోత్సవాలు అంటే కూడా జరుగుతుంది, చూసావో గుర్తుందో లేదో. అంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించు. గ్రంథాలు పెట్టిన ఆలయం, అక్కడ దేవుడు ఎవడు ఉండడు. దేవుణ్ణి మించిన జ్ఞానం ఇచ్చే పుస్తకాలు, మహామహులు రచించిన పుస్తకాలు అక్కడ. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? నేను చాలా లైబ్రరీస్లో బుక్స్ నేను చూశాను, అవి చెదలు పట్టేస్తున్నాయి. కరెక్ట్, పుస్తకాలు చెదలు పట్టేస్తుంది. ఎందుకంటే ఎవరు ఓపెన్ చేసి చూడట్లా. అందుకే ఈ మధ్య ఇప్పుడు కొన్ని రీల్స్ చూస్తున్నాను ఈ మధ్య, నీ పుస్తకం ఏంటో ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి చూస్తావా, దీనికి ఏమైందో అని అమ్మో నాన్న అడిగితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఓపెన్ అయిందే, అప్పుడు తిడుతున్నారు వాళ్ళు. ఏమని, మరి ఎందుకు ఓపెన్ చేసి చదవట్లేదు అని. కాకపోతే ఇది మెసేజే ఉంది లోపల, కాకపోతే కామెడీ అయిపోయింది. అమ్మో నాన్నో అడిగిన ప్రశ్నకి ఆ పుస్తకం కామెడీ అయిపోయింది. అయితే ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది తెలుసా? అమ్మకి నాన్నకి కూడా పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదవటము, ఏదో ఇంట్లో మ్యాగజైన్స్, ఒకప్పుడు బోల్డెన్ మ్యాగజైన్స్ వచ్చేవి, బుక్స్ చదవటం. తర్వాత అదర్ దెన్ టెక్స్ట్ బుక్స్, ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కథలు చదివినప్పుడు బోల్డన్ని పాత్రలు మనకి జీర్ణమవుతాయి. ఇలా అది బొమ్మలు అంటే చందమామ, బాలమిత్ర, ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు, వస్తున్నాయో లేవో కూడా నాకు తెలియదు. అలా కొన్ని పుస్తకాలు ప్రతి స్కూల్లోనూ ఒక లైబ్రరీ ఉంటుంది, ప్రతి కాలేజీలోనే ఎంత పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. ఎందుకమ్మా ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే అయిపోయినాయి అవన్నీ. ఏమైంది, ఇంకోటి డిజిటల్ క్లాస్ రూమ్ అని పెట్టిన తర్వాత పిల్లలు గుడ్లప్పగించి స్క్రీన్ చూసి కళ్ళు తిప్పుతున్నారు తప్ప ఎంతవరకు చెవులు పనిచేస్తున్నాయి అన్నది నాకు డౌటే. ఇప్పుడు మీరు చూడండి, చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా డిజిటల్లో తీసుకుంటారు. అవును, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తీసుకుంటారు. నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్యను. నువ్వు చెప్పింది ఐ కాంటాక్ట్లో పిల్లలు వింటున్నప్పుడు, చెప్పే టీచరు లెసన్ క్లాస్లో చెప్పేటప్పుడు నలుగురిని చూస్తూ, క్లాస్లో ఉన్న 40 మంది ఉండని 60 మంది ఉండని అందరినీ ఒక రౌండ్ చూసినప్పుడు మాత్రమే పిల్లలకి టీచర్కి కాంటాక్ట్ ఉంటుంది. అలా లేకుండా మీరు డిజిటల్ రూమ్లో పెట్టండి. ఒక దేశం కూడా బ్యాన్ చేసింది డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇది వేస్ట్. టీచరే ఫేస్ టు ఫేస్ లెసన్ చెప్పినప్పుడు మాత్రమే పిల్లలు కాదు. ఈ రోజు ప్రపంచ మేధావులు ఎవ్వరూ కూడా డిజిటల్ క్లాస్ రూమ్లో చదువుకోలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకుని అందరూ. అవును అవును, మరి వాళ్ళే మనకి ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఎందుకని? ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైనా డిజిటల్ క్లాస్ రూమ్లో చదువుకున్నారా? డిజిటల్ క్లాస్ రూమ్లు పక్కన పెడితే వీధి లైట్ల కింద చదువుకొని మహానుభావులైన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు కాన్సన్ట్రేషన్గా, ఎలా అంటే కొంతమంది టీచర్స్కి ఆ క్వాలిటీ ఉంటుంది.
పుస్తకం మూసేసి పాఠం చెప్తామంటారు వాళ్ళు. అది టీచర్ గట్స్. చాలా తక్కువ మంది ఉన్నారు అలా. వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయితే వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే డిజిటల్ క్లాస్ రూమ్ చదువుకొచ్చిన వాళ్ళు సిలబస్ కొంతవరకే చెప్పగలరు. దట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్పగలిగిన దౌర్భాగ్యం ఈరోజు చాలామంది టీచర్స్కి. నాట్ ఎవ్రీబడి, అందరికీ లేదు, చాలామందికి అంత పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఈ టీచరే ఒక రిఫరెన్స్ బుక్ చదవండి, దీని గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో అండ్ సో బుక్ రిటర్న్ బై సంబడి అన్న ఒక రిఫరెన్స్ టీచర్ ఇచ్చే స్తోమతలో ఉన్నప్పుడు అంత ధైర్యం టీచర్లో ఉంటేనే పిల్లవాడు అడుగుతాడు. అవును. ఇంకొకటి రిఫర్ చేస్తాడు. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ని, ఇది బీఎస్సీ సెకండ్ ఇయర్ బీఎస్సీ ఫిజిక్స్ చదివేవాళ్ళు, అదే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదివేవాళ్ళు, లేదా బిఎస్ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ ఉంది అక్కడ చూడండి మీరు అని చెప్పినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఎత్తుక్కుంటే వెళ్ళి మళ్ళీ మేము జర్నీ చేసేటప్పుడు బస్సులోనో రైల్లోనో రెగ్యులర్గా కనిపించే అన్నయ్యలు అక్కయ్యలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పుస్తకం అడిగి చూసుకుని ఒక జస్ట్ అండర్లైన్ ఆ పారాగ్రాఫ్ కాపీ చేసుకొని మేము దాన్ని మ్యాటర్గా పెట్టుకునేవాళ్ళం. వీ యూస్ టు ఫీల్ ప్రౌడ్. అంతలా పుస్తకం మేము రిఫర్ చేసినందుకు స్కూల్ పిల్లలుగా మేము చాలా గర్వపడేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అంత పుస్తకం ఆ బాబోయ్ ఎంత బరువుగా ఉంది అంటున్నారు. ఒకే ఒక మెటీరియల్ ఆల్ ఇన్ వన్, హ్యాపీగా. అంతే అంతే కదా, అదొకటి ఉంటే చాలు. సో పుస్తకాలు ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? పుస్తకం హస్తభూషణం అన్నాడు. తలదించుకు నన్ను చదువు తలెత్తు తిరిగేలా నిన్ను చేస్తాను అంటుంది పుస్తకం, కొటేషన్ కదా. ఎవరు చదువుతున్నారు పుస్తకం? పేజీ టర్న్ చేసి లైన్ నీకు ఎక్కడ ఇంపార్టెంట్ అనిపించిందో అక్కడ అండర్లైన్ చేసుకొని ఆ పాయింట్స్ రాసుకోండి. ఇప్పుడు ఎండాకాలం ఆ పని చేయించవచ్చు కదా పిల్లల చేత. ఒకటి ఏదైనా లాంగ్వేజ్లో డల్గా ఉన్నారు, సపోజ్ తెలుగు రావట్లేదు, ఏదో ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ చాలామంది పేరెంట్స్ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మళ్ళీ అదే సబ్జెక్ట్ అదే పుస్తకం తెచ్చిస్తారు వాళ్ళకి. అవును, దీన్ని సరిగ్గా చదువు, దీని క్వశ్చన్ ఆన్సర్స్ చదువు. వద్దు, వాడికి తలకాయ నొప్పి, అది నచ్చలేదు వాడికి. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒక భాష మాత్రమే, దానికి సంబంధించి వాడికి 4 పుస్తకాలు ఇవ్వండి ఇంగ్లీష్లో ఉన్నవి, తెలుగులో ఉన్నవి ఇంకో 4 పుస్తకాలు ఇవ్వు, అందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, హీ విల్ బి వెరీ హ్యాపీ. చాలా ఆనందం, అబ్బాయ్య దీనికి నోట్స్ రాయక్కర్లే, క్లాస్ వరకు చదవక్కర్లేదు అనుకుంటాడు. వాడికి ఇష్టం చక్కగా చదువుకుంటాడు కదా అవి కదా. ఇప్పుడు బొమ్మల పుస్తకాలు ఎంతవరకు ఇవ్వాలి? ఒక థర్డ్ క్లాస్ వరకే. థర్డ్ క్లాస్లో సెంటెన్సెస్ చదవడం వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ దీంట్లో ఉన్న పుస్తకాలు వాళ్ళకి కొనియండి. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, మీ ఛానల్ ద్వారా బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా, ఈ పనికిమాల ప్లాస్టిక్ బొమ్మలు కాకుండా చక్కగా ఒక మంచి పుస్తకం ఆ ఏజ్ గ్రూప్కి సరిపడ పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వండి. ఫస్ట్ కొద్ది రోజులు ఏం పనిలేదు బుక్ తీసుకొచ్చి ఇచ్చింది అనుకుంటారు, అనుకోని కానీ ఏముందో పుస్తకం ఏంటంటే పేజ్ టర్న్ చేసి చూస్తారు కదా, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ గిఫ్ట్ అయిపోయింది కదా. అవునవును, అదొక డిఫరెంట్ గిఫ్ట్. ఈ మధ్య అందరూ ప్రకృతిని కాపాడాలి కాబట్టి మొక్కని గిఫ్ట్గా ఇవ్వండి, ఒక మొక్కని 100 మొక్కలు నరుగుతున్నారు అలా ఉండే కాన్సెప్ట్. నిజంగా ఇది బాగుంది. పుస్తకం, ఒక పుస్తకం చేతిలో ఇవ్వండి వాళ్ళని, ఒక బుక్ ఇచ్చి చదవమని చెప్పండి. ఇందులో స్టోరీస్ చాలా బాగుంటాయి, చదువని ఒక మాట చెప్పి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళలో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే మిగిలిన బొమ్మలన్నీ వాడు రోజు చూస్తాడు. లేదు అంటే చదవగలిగిన ఏజ్ ఉన్న పిల్లలు కూడా చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చదివి వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టుగా వినిపించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళే చదవడం స్టార్ట్ చేస్తారు. పుస్తకాన్ని చదవకపోయినా కానీ ఒకసారి ఓపెన్ చేస్తారు కదా పిల్లలు. అవునవును, 10 సార్లు ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడో స్టిక్ అవుతాయి వాడి కళ్ళు. 10 సార్లు పుస్తకం ఓపెన్ చేసిన తర్వాత గ్యారంటీగా చదువుతారు పిల్లలు. అసలు పుస్తకమే ఓపెన్ చేయకపోతే చదువుకోవడానికి ఎలా వాడికి మనసు ఒప్పుతుంది? అవును కదా. ఈ బుక్ రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకాలు చదవటం వస్తే వాళ్ళకి ఒక్కొక్క బుక్ ఒక 100 మంది స్నేహితులతో సమానం. అంతే, పుస్తకాల్లో రాసిన మ్యాటర్ని వాళ్ళు చదువుకుంటారు. 100 మంది 4 స్నేహితులతో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారో తెలియదు కదా. ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటారా? చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. అది ఏమైనా మాట్లాడొచ్చు, అది ఎక్కడికో దారి తీయొచ్చు, ప్రమాదాలు జరగచ్చు. ఏం ప్లాన్లు వేస్తారో కూడా భయం వేస్తుంది కదా పిల్లలతో. ఒక్కొక్కడి మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటది, ఆ ప్రభావం అంతా వీడిపైన పడుతుంది, ఒకరి మీద ఒకటి పడిపోతుంది. అంతే. కాబట్టి కనీసం ఎండాకాలం పిల్లల చేత పుస్తకాలు, మంచి మంచి కథల పుస్తకాలు చదివించండి. వాళ్ళతో పాటు మీరు కూడా పుస్తకం ఓపెన్ చేయండి, చదివారో లేదు పేరెంట్స్, అప్పుడు వాళ్ళకి అది ఓపెన్ చేయాలనిపిస్తుంది. అదేంటో అమ్మ పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది కదా. నేనైతే పిల్లలకి అదే సలహా చెప్తా. ఆదివారం నాడు హ్యాపీగా తలస్నానం చేస్తూ మీరు ఎలా ఫ్రెష్గా కడుపు నిండా తినండి, ఏం తింటారో పొద్దున్నే కూర్చొని చదవండి, బద్ధకం వేస్తుంది. ఎందుకంటే కొంచెం లీషర్గా రిలాక్స్ మైండ్లో ఉంటారు కదా, పడుకుని చదువు. అవును,
పడుకుని చదివేటప్పుడు పుస్తకం పడిపోతుంది చేతిలోంచి. డోంట్ వరీ, నిద్రపో హాయిగా. మీ అమ్మ నాన్న తిట్టారంటే నాకు చెప్పు, నేను వాళ్ళని నేను కౌన్సిల్ చేస్తానంట. ఒక పుస్తకాన్ని చదువుతూ నిద్రపోతే ఆ నిద్రావస్థలో కూడా ఆ పుస్తకంలో చదివిన మ్యాటర్ గ్యారంటీగా ఉంటుంది. నేను ప్రతి పిల్లలకి చెప్తాను ఈ విషయం. నేను వెళ్ళిన అటెండ్ అయిన ప్రతి క్లాస్ వాళ్ళకి చెప్తాను ఈ విషయం. ఆదివారం నాడు ముఖ్యంగా రిలాక్స్గా ఉండి ఏం చేయాలి, ఆడుకోవద్దు, బయటకు వెళ్ళి తిరగద్దు. నెక్స్ట్ మండేకి చాలా వర్క్ ఉంటుంది కదా, కొంచెం బద్దగా వేస్తుంది కూర్చొని చదవాలంటే, పడుకుని చదువుకో, నో ప్రాబ్లం. పుస్తకానికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేను కాదల్లా, మంచం మీద వద్దు, సోఫాలో పడుకుని నిద్రపో, కుర్చీలో కాళ్ళు చాపుకుని కూర్చొని చదువుకుంటూ ఉండు. బద్దగా వేసి నిద్ర వచ్చేస్తుంది, కొనుక్కు పట్టేస్తుంది, పుస్తకం పడిపోతుంది. డోంట్ వరీ, నిద్రపోతూ కూడా చదువు అంట నేను. అది నిద్ర వచ్చేసినప్పుడు పుస్తకం నిద్రపోతూ పుస్తకం చేతిలోంచి జారిపోని. ఓకే, ఈ పుస్తకం అలవాటు ఎలాంటిదంటే నాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్ మా నాన్నగారు గుర్తుకొస్తారు. ఏమీ లేకపోతే పక్కింట్లో పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు చదివేవారు. అన్ని పుస్తకాలు చదివేసాము, వీక్లీ మ్యాగజైన్స్ అన్నీ అయిపోయినాయి, తను కొనుక్కున్నవి సబ్స్క్రైబ్ చేసినవి అన్నీ అయిపోయినాయి పుస్తకాలు. ఇంకా ఏం చేయాలి కదా, పక్కింట్లో ఏ క్లాస్ పిల్లలు ఉంటే ఆ క్లాస్ పిల్లలు పుస్తకాలు చదువుకునేవారు. ఎంత ఓపిక చూడండి, ఎంత ఇంట్రెస్ట్ ఆ పుస్తకాలు మీద, ఓపిక కూడా ఉండాలి. అదే మాకు అలవాటైంది. మీరు అలానే చదువుతుంటారు? నేను కూడా పుస్తకాలు చదువుతూనే ఉంటాయి ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ ఒక 10 ఏళ్ళుగా తగ్గింది కానీ, బట్ స్టిల్ ఐ లైక్. నాకు ఎవరైనా బుక్ గిఫ్ట్ ఇచ్చారంటే ఐ ఫీల్ వెరీ ప్రెషియస్. అన్ని రకాలు చదివేస్తాను నేను, ఆల్రౌండర్. ఏ పుస్తకం చదువుతాను నేను. ఓకే, అది ఒక ఇంట్రెస్ట్ పిల్లల్లో క్రియేట్ చేయాలంటే మనం చదవాలి. అవును, అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఎమోషన్స్ కానివ్వండి, విలువలు, తగ్గిపోతున్న విలువలు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఏదైనా బుక్స్ ఇచ్చి చదివిపిస్తే ఇంకా బాగుంటుంది. అవును, ఇప్పుడు చాలా ఉన్నాయి, మోరల్ స్టోరీస్ ఉన్నాయి, తెనాలి రామకృష్ణ కథలు ఉన్నాయి, చందమామ కథలు ఉన్నాయి. మీరు కొన్ని జానపద కథలు, వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంటుంది. అది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటూ పనికి వాళ్ళ సినిమాలన్నీ చూస్తున్నారు కదా, అందులో ఇంకా ఎక్కువ సస్పెన్స్ ఉంటుంది కదా. అవును అవును. ఇప్పుడు అంటే ఇమాజినరీకి అంటే బియాండ్ ఇమాజినేషన్ జానపద కథల్లో ఉంటుంది. అది అంటే విజువల్స్ చూడటం కాదు, చదివిన దాన్ని విజువలైజ్ చేసుకోవటం కదా ఇంపార్టెంట్. అంత పవర్ ఉండాలి పిల్లలకి. ఉంటుంది, మనమే చంపేస్తుందండి, అంతే. పిల్లల్లో అంత శక్తి ఉంది. సంతోషం అమ్మా, నిజంగా మీరు చెప్పినవన్నీ వాస్తవం. చూద్దాం, ఇప్పటి నుంచి ఎవరన్నా ఆ బుక్ ఏదైనా గిఫ్ట్ గా ఇచ్చి మేము ఇలా పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఏమన్నా కామెంట్ పెడతారు. ఎవరికైనా పుస్తకాలు ఇచ్చి అయితే కమెంట్లు పెట్టమని, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే అమ్మా. భాష నిజంగా ఎవరి మాతృభాష వాళ్ళు కాపాడుకోవడము ముఖ్యం. నిజంగా ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో ఉన్నాము అని అంటే మన లాంగ్వేజ్ ఏదైనప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగుని పక్కన పెట్టి నేను ఇంకొక ఏదో ప్రదేశంలో ఉంటే తెలుగునే మర్చిపోయి మొత్తం అదే నా లాంగ్వేజ్ అన్నట్టుగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా. ప్రస్తుత సమాజం అలానే ఉంది. ఇంకొకటి, తెలుగు మాట్లాడితే చులకన భావం. ఇంగ్లీష్లో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా, వేరే అదర్ లాంగ్వేజ్లో మాట్లాడారా, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టే ఏదో వాళ్ళ స్టేటస్, వాళ్ళ స్తోమత ఇవన్నీ కనిపిస్తున్నాయి. తెలుగులో మాట్లాడితే అది ఒక చులకననే అయిపోయింది. ఎందుకనమ్మా, ఎందుకు అవుతుందంటారు ఇలాగా? మనం తెలుగు వాళ్ళం అయి కూడా మన తెలుగు అంటేనే మనం చులకన భావంతో ఎందుకు చూస్తున్నాము? ఇంకొకటి, విదేశీయులు మన తెలుగు ట్రెడిషన్ని కానివ్వండి, మన తెలుగు భాషను కానివ్వండి, వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళు పాటించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్లో మాట్లాడటం ఇది ఒక 15-20 ఏళ్ళుగా బాగా క్రేజ్ అయిపోయింది జనాలకి. అవును, ఆ వ్యామోహంలో పడి ఏం చేస్తున్నారంటే, ఇంగ్లీష్ మాట్లాడితేనే వాళ్ళ ప్రతిష్ట, పరువు అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఉన్నారు. అలానే ఇప్పుడు నాకు తెలిసి ఇది రెండో తరం పిల్లలు ఇప్పుడు పిల్లలు చూసుకుంటే రెండో తరంగా చూస్తే వీళ్ళ అమ్మలు కూడా సరిగ్గా తెలుగు మాట్లాడాల. అవును. ఇంకోటి, తెలుగు మాట్లాడుతుంటే కూడా స్పష్టంగా మాట్లాడాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడేటప్పుడు గమనించింది ఏంటంటే, కొన్ని అక్షరాల శబ్దాలని తప్పుగా పలకటం గొప్పగా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇలా కాదు ఇలా పలకాలని చెప్తే కూడా దాన్ని ఏదో ఆఫ్రికన్సో లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు ఆ అక్షరాన్ని బలవంతంగా పలికించినట్టుగా ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా గొప్పపోయే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, భాష రాని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడితే గొప్ప అనుకుంటున్నారు. అదేదో వాళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఉద్దేశం ఏమో నాకైతే అర్థం కావట్లేదు.
ఇంకొకటి అసలు మాతృభాష అంటే ఏంటి? పితృభాష అనలేదు. నిజం. దీనికి ఒక చాలా డీప్ మీనింగ్ ఉంది. మాతృభాష అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ అమ్మ ఆలోచన, అమ్మ మాట్లాడే మాట, అమ్మ భావన, దీనికి ఒక భాష ఉంటుంది కదా, అది కడుపులో ఉన్న పిల్లలకి వస్తుంది. అందుకనే పిల్లలకి వెంటనే అది వాళ్ళకి నేర్చుకోవడం తేలికవుతుంది. ఇదే కారణం ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళకి, సపోజ్ తెలుగు మాతృభాష అనుకుందాం, ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళకి కొన్ని పదాలు వినే అలవాటు ఉండి నేర్చుకోవడం కూడా తేలికవుతుంది. అది లేకపోతే కష్టం. అవును. అసలు మాతృభాషకు ఉన్నటువంటి అర్థం అది. అమ్మ ఆలోచన, అమ్మ ఆలోచించే భాష, అమ్మ భావన, భావన కూడా ఒక భాషలో ఒక భావం ఉంటుంది కదా, అలాగే మాట్లాడే భాష. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు సైంటిఫికల్గా చెప్తే తల్లి మనస్తత్వం, తల్లి మీద ఉండే ప్రెషర్ కూడా పిల్లల మీద పడుతుంది. సో భాష వరకు తీసుకున్నప్పుడు ఇది పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుంది. అందుకే దాన్ని మాతృభాష అన్నారు. అర్థమైందా? ఇప్పుడు వేరే వేరే భాషలు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిది ఏ భాష ఆ భాష వాళ్ళకి గ్యారంటీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంట్లో కనుక నేర్పిస్తే తప్పకుండా ఆ భాష వస్తుంది. అది ఏదైనా కానీ తల్లి ఏ భాషకు సంబంధించింది అయితే ఆ భాష గ్యారంటీగా వస్తుంది. సరే, ఇప్పుడు మనం తెలుగు గురించి తెలుగున్న అంటే పేరు ప్రఖ్యాతులు, యాక్చువల్లీ మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే వాళ్ళు తెలుగు వాళ్ళు. అవును. చాలా ప్రాంతాలు తెలుగు వాళ్ళతోటి నిండి ఉన్నాయి. వాళ్ళు ఇంకా కొన్ని జాతులలో తెలుగు మాట్లాడుతున్నారు. ఏ కాలం నుంచి చూసినా కూడా తెలుగుని పోషించిన రాజులే ఉన్నారు. ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు తెలుగులో, అన్ని భాషల కన్నా తెలుగులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్, ఒక పెద్ద తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి వరం ఏంటంటే పద్యాలు. అవును. కవితలు ఉన్నాయి కానీ పద్యాలు లేవు. సో ఈ పద్యాల వల్ల ఏమవుతుందంటే, పద్యాలు పదే పదే వల్లించటం వల్ల నాలుక తిరిగి ఏ పదాన్నైనా తేలిగ్గా పలికే అవకాశం వాళ్ళకి వస్తుంది. అవును. ఇంకొకటి, అంత స్పష్టంగా పలకటం, అసలు ఆ పద్యాలు తీసేస్తుంది. తెలుగు పుస్తకాల్లోనే లేవు ఇప్పుడు. ముక్కలు ముక్కలుగా తెలుగు అప్పుడు వాళ్ళకి పరీక్షలు ఉన్నాకనే పెద్దగా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అంటారు చూడు, ఒక పారాగ్రాఫ్ రాయటం లేదు వాళ్ళకి. ఒక 4 లైన్లు తెలుగులో తప్పు లేకుండా, లేదా కన్స్ట్రక్టివ్ సెంటెన్సెస్ అంటారు, ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి మధ్యలో సంబంధంతో రాసుకుంటూ వెళ్ళటం ఒక విషయం గురించి. ఇది జస్ట్ 4 వాక్యాలు కూడా రాయలేని స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. ఏంటంటే, ఒకటి సిలబస్లో తగ్గించేశారంటున్నారు, రెండోది ఇంట్లో తల్లిదండ్రులు కూడా పెద్ద పట్టించుకోవట్లే. ఇప్పుడు మా అబ్బాయిని అమెరికా పంపిస్తాను, జర్మన్ పంపిస్తాను, మా అమ్మాయి ఉద్యోగానికి లేదా పెళ్లి చేసుకున్న స్టేట్స్కి వెళ్ళిపోతుంది కదా, తెలుగుతో సంబంధం ఏముంది అన్న ఒక పెద్ద స్టాంప్ వాళ్ళే వేసేసుకున్నారు. తెలుగు మాట్లాడితే పరుగు నష్టం లాగా. తెలుగులో ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు పిల్లలు ఎవరైనా పుస్తకం తీసి ఇంగ్లీష్ గడగడా చదువుతున్నారు అనుకో, అబ్బో అసలు ఎంత హ్యాపీనో వాళ్ళకి. అబ్బా మా పిల్లలు ఇంగ్లీష్ గడగడా చదువుతున్నారు అంటున్నారు. అయ్యో తెలుగు వాళ్ళం వేయండి, తెలుగు మర్చిపోతున్నావు అన్న భయం లేదు. ఇంకొకటి, మనకి ఉన్న అక్షరాలలో పలికే దాంట్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు మనము ఒక్కొక్క అక్షరం గురించి పలుకుతూ పోతే కండరాలు, కొన్ని వేల కండరాలు కదులుతాయి మొహంలో. మొహానికి వేరే ఏ ఎక్సర్సైజ్ మనం చేయలేము. ఈ అక్షరాలు పలకటమే ఒక పెద్ద వ్యాయామం అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు లా ఉంది, యారా లా. అవును. యారా లా, వా శా షా సా హా అళా. అవును. ఈ లాకి తేడా లేకుండా పలికేస్తున్నారు ఇప్పుడు. పళ్ళెం, అది పళ్ళెం కదా. కళ్ళు అంటే చూసేవి మనం, కళ్ళు అంటే తాగేది. ఈ కళ్ళుకి ప్రాబ్లం వస్తే కళ్ళు పక్కకి వెళ్ళాం కదా, వెళ్ళాం. ఈ రెండింటికి తేడా చెప్పినా కూడా అర్థం కావట్లేదు జనాలకి. అవును. నేను చాలామందిని చూశాను, అది పలకకూడదు ఇది పలకాలి అంటే. అలాగే ఒత్తులు పెట్టి ఇప్పుడు పాప బాబ్బా ఉన్నాయి కదా, అవి ఎక్కడ పలకాలో అక్కడ భజన చేస్తున్నారు అంటాం, భజన చేస్తున్నారు అనం కదా. ఇప్పుడు బాధపడుతున్నాం మన జాగాని ఎక్కడ ఒత్తు పెట్టాలో తెలియట్లేదు. అది ఆ ఒత్తు పలకటం సరే, పెట్టడం అంటే రాసి చదివి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వచ్చే విషయం. పలికేటప్పుడు కూడా ఒత్తు పలికితే వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా తీసుకుని
అదేదో సర్కస్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. ఇలా అమ్మలే ఉంటే పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అమ్మా నాన్నలే